హాయ్ గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్. ఈరోజు వ్లాగ్లో వచ్చేసి మీరు ఏం చూడబోతున్నారు అంటే క్రికెట్ మ్యాచ్ అయితే ఆడనే పోతున్నాం అనమాట. పోయిన సంవత్సరం కూడా సేమ్ క్రికెట్ మ్యాచ్ అయితే ఆడినాం, కాకపోతే అలా ఫస్ట్ బాల్కి అవుట్ అయినా, అందు గురించి ఆ వ్లాగ్ అయితే అప్లోడ్ చేయలేదు. సో ఈరోజు ఏం జరుగుతుందో చూడాలిగా. సో ఇప్పుడు వచ్చేసి సిద్దిపేట మినీ స్టేడియంలో అయితే క్రికెట్ మ్యాచ్ జరగబోతుంది. టోర్నమెంట్ నడుస్తుంది, దానికైతే పోతున్నాం. మరి స్టేడియం దగ్గరికి అయితే వచ్చినాం. బండి బయట నుంచే పార్కింగ్ చేసినాం, ఎందుకంటే మధ్యాహ్నం వారికి మొత్తం నిండిపోతుంది, వెళ్ళరాదు మళ్ళీ మధ్యాహ్నం. అందుకే బయట పార్కింగ్ చేసి అవుతుంది బాగా. ఆల్రెడీ ఒక మ్యాచ్ అయితే నడుస్తుంది. వీళ్ళది అయిపోయాక మనది స్టార్ట్ అవుతుంది. బాల్ లేస్తుందా లేదా అని చూస్తుందా. దగ్గర 1 year అవుతుంది క్రికెట్ ఆడాక. సో దానివల్ల ఒక్క బాల్ కూడా టచ్ అయితే లేదు. మ్యాచ్లో కూడా అది ఎట్లుంటుంది ఇక పర్ఫార్మెన్స్. టాస్ అయితే వేస్తున్నాం. కెప్టెన్ నరేష్ మనదే బౌలింగ్ తీసుకురా. వీడు నా క్లాస్మేటే, మా ఊరికే పడ్డది టీం మీద. టాస్ మేము విన్నట్టు, ఎందుకంటే వాళ్ళు బౌలింగ్ తీసుకున్నారు కాబట్టి బ్యాటింగే తీసుకున్నాము. సో వాళ్ళు గెలిచి బౌలింగ్ తీసుకోవాలని బౌలింగ్ తీసుకున్నారు కాబట్టి ఎంజాయ్. టాస్ వాళ్ళు విన్నారు, మ్యాచ్ మేము విన్ అవుతున్నాం. ఓన్లీ సాయం చూసుకొని సాయి పవర్ ప్లేలో ఒక 30 కొట్టాలి, 30 40. ఈసారి ఇట్నే మొత్తం రెడీ అయిపోయి ఫస్ట్ బాల్కి అవుట్ అయినా. ఈసారి ఎవ్రీథింగ్ వచ్చేసి రెడీ, కానీ పోయినసారి లెక్క అయితే కావద్దు. అది కొద్దిగా టెన్షన్ ఉంది. చాలా రోజులు ఆడ దగ్గర 1.5 year అవుతుంది ఆడి.
ఓవర్ వేసి ధైర్యం ఇచ్చిన ఆ ప్లేయర్స్ కు. అలాగనే బౌలింగ్ చేసారు, ఫీల్డింగ్ మంచిగా చేసారు. సాయి చాలా బాగా ఆడిండు, బ్యాటింగ్ బౌలింగ్ సో మొత్తానికి గైస్ మ్యాచ్ అయితే అయిపోయింది. నేను 15-20 రన్లు కొట్టినా, ప్లస్ బౌలింగ్లో మేడ్ ఇన్ ఓవర్ ప్లస్ 2 వికెట్స్. సెకండ్ ఓవర్లో కొద్దిగా రన్లు అయితే వచ్చినాయి, ఓవర్ త్రూ నో బడ్ ఒకటి దానివల్ల. సో మొత్తానికి ఎటువైతే మ్యాచ్ అయితే గెలిచినాం. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ మ్యాచ్ ఉంటుంది ఇదే స్పెల్లా. ఇలా గెలిచిన వాళ్ళు అందరు కలిపి మళ్ళీ ఒకసారి ఉంటుంది మ్యాచ్. సో మళ్ళీ మ్యాచ్ ఎప్పుడు వస్తే అప్పుడు వచ్చి ఆడాలి. అసలు గెలుస్తామని అనుకోలేదు, మస్తు తక్కువ స్కోర్ కొట్టినాం. మేము 10 ఓవర్లలో 70 రన్లు కొట్టినాం అంతే, అయినా గెలిచినాం. మా క్యాచ్ లిస్ట్ పెట్టలేదు మెయిన్ మా టీం వాళ్ళు, దానివల్ల గెలిచినాం. అన్ని ప్రతి ఒక్క క్యాచ్ డ్రాప్ చేయలేదు. సో ఇప్పుడైతే ఇంటికి వెళ్తున్నాం, పోయి మళ్ళీ ఏదైనా ఒక వీడియోకి ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయాలి. పాపం క్రికెట్ మ్యాచ్ చూసి అలసిపోయి కొబ్బరి బొండం తాగుతున్నాడు. మొత్తం అంతా కక్కుకుంటూ అవుతుంది, ఏం తినకుండా వచ్చేసరికి అందుకోసం ఎనర్జీ గురించి కొబ్బరి బొండ తాగుతున్నాం. ఎట్లా అనిపించింది ఆ మ్యాచ్? మంచిగా అనిపించింది, కానీ ఓడిపోతారు అనుకున్నా. సో ఇప్పుడు జింగన్ రియాక్షన్ అయితే వద్దాం. ఎన్ని కొట్టినావు? మా అర్థం మ్యాచ్ వచ్చింది అదే, ఇన్ని కొడితే ఎన్ని సిక్స్లు కొట్టినావు? ఒక్కడి పోలే పోతలే, ఎంత గుంజుకొచ్చినా పోతలే.